3 మామిడికాయలతో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 మామిడికాయలు తీసుకోండి. వాటిని శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకోండి. ఈ తుడుచుకున్నటువంటి మామిడికాయల యొక్క మూతులను చాక్తో కట్ చేయండి. ఎక్కడైనా ఆకు ఓర్చినట్టుగా కనిపిస్తే దాన్ని కూడా కట్ చేసేయాలి. మూతులు కట్ చేసినటువంటి మామిడికాయలను చాక్తో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలతోనే మనం ఇప్పుడు పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. దీనికి లోపల ఉన్నటువంటి పెంకుతో అవసరం ఉండదండి. ఎందుకంటే ఇది పెంకు లేకుండా కేవలం ముక్కలతోనే అప్పటికప్పుడు చేసుకున్నటువంటి మామిడికాయ పచ్చడి. ఈ పచ్చడిని బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే చాలామందికి మామిడికాయ పచ్చడి చేయాలంటే కొంచెం భయంగా ఉంటుంది. ఇది ఖరాబ్ అవుతుందో ఏమో, పైన బూజులాగా ఏమైనా వస్తుందో ఏమో అని భయం అందరిలో ఉంటుంది. సో అలాంటి భయము ఏమీ లేకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఎలా చేయాలో చూసుకుందాం. కేవలం ఇది గ్లాస్ కొలతలతోనే చూద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను ఒక గ్లాసులో వేసుకోవాలి. ఎన్ని గ్లాసులు వస్తాయి అనేది ఫస్ట్ కొలుచుకోవాలి మనం ఈ ముక్కలను. నాకు 2 గ్లాసులు నిండినాయండి. గ్లాస్ కొలతలతో చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే మనం దాన్ని జోకడం చేయడం రాని వాళ్ళకు కూడా ఇట్లా కొలతలతో చూసుకుంటే ఎవరైనా ఈ మామిడికాయ పచ్చడిని చాలా ఈజీగా చేయగలుగుతారు. నాకు 2 గ్లాసులు నిండాయండి. 2 గ్లాసుల మామిడికాయ ముక్కలు వచ్చాయండి. మనం ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నామో అదే గ్లాస్తో కారం తీసుకోవాలండి. నాకు 2 గ్లాసుల మామిడికాయ ముక్కలు వచ్చాయండి. 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకు మనం 1/2 గ్లాసు కారం తీసుకోవాలండి. 4 గ్లాసుల మామిడికాయ ముక్కలు అవుతే కనుక మీకు 1 గ్లాసు కారం తీసుకోవాలండి. అలాగే ఈ 1/2 గ్లాస్ కారం తీసుకున్నాం కదా, అందులో 1/2 గ్లాస్ కంటే సగము ఆవపిండి తీసుకోవాలండి. ఆవపిండి కొంచెం ఎక్కువ ఉంటే ముక్కలు అనేటివి గట్టిగా ఉంటాయి. ఆవపిండి టేస్ట్ వేరేగా ఉంటుందండి. ఇప్పుడు 1/2 గ్లాసు ఉప్పు తీసుకోండి. అలాగే టీ స్పూను మెంతి పౌడరు, టీ స్పూను పసుపును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో 1/2 గ్లాస్ అంతా ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ మనం ఏ గ్లాస్తోనైతే కొలతలు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే తీసుకోండి. ఇందులో తాలింపు కోసము కాసిన్ని ఎండుమిరపకాయలు వేయండి. అలాగే కాస్త జీలకర్ర, కాసిన్ని ఆవాలు, మెంతులు వేసుకునేది ఉంటేనేమో వేసుకోండి, యువర్ చాయిస్, లేకుంటే లేదు. తాలింపు గింజలు కూడా అంతే అండి. నేను మట్టుకు వేయడం లేదు. నేను మెంతులకు బదులు కొంచెం అంతా మెంతి పౌడర్ని యాడ్ చేసుకున్నా అండి. ఇవి కాస్త గోలాక ఎల్లిపాయలను కచ్చాపిచ్చగా దంచుకొని అందులో ఎల్లిపాయలను వేసుకోండి. ఈ ఎల్లిపాయతోనే పచ్చడి అనేది టేస్ట్ వస్తుందండి. మనము ఫస్ట్ కలుపుకున్నటువంటి మామిడికాయ ముక్కలకు ఏవైతే మనము ఇంగ్రీడియంట్స్ కలిపామో అందులో పచ్చివి అంటే వేపకుండా ఉంచుకున్నటువంటి కొన్ని ఎల్లిపాయలను కూడా మనం అందులో యాడ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ఇట్లా పోపులో కూడా మనము ఎల్లిపాయను యాడ్ చేసుకోవచ్చు. పూర్తిగా కూడా ఈ గోలినటువంటి ఆయిల్ పూర్తిగా కూడా చల్లారనండి. చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో ఈ ఆయిల్ని కలపాలి. మసాలాలు కలిపినటువంటి మామిడికాయ ముక్కలకు పూర్తిగా చల్లారినటువంటి పోపు చేసుకున్నటువంటి ఆయిల్ని పోసుకోవాలండి. ఈ పోసుకున్నటువంటి ఆయిల్ని బాగా కలుపుకోవాలి. చూడండి, నాకు ఆయిల్ అనేది ఏమాత్రం కూడా కాలడం లేదండి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాతనే ముక్కలకు కలుపుకోవాలి. ఎందుకోసము అంటే ఒకవేళ గోరువెచ్చగా ఉన్న
ముక్కలు అనేటివి మెత్తగా అయిపోయి నలుపుదనం వస్తుంది మన పచ్చడికి. సో పూర్తిగా చల్లారినటువంటి ఆయిల్ని మనం పచ్చడికి వాడాలండి. బాగా కలుపుకోవాలి. ఆయిల్ మంచిగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. కాస్త ప్రెజర్ చేస్తూ ముక్కలను కలుపుకోండి. మనం కలుపుతూ ఉన్నప్పుడే మామిడికాయ పచ్చడి యొక్క స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఈ కలుపుకున్నటువంటి పచ్చడిని ఒక గిన్నెలో లేదా ఒక జారులో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోండి. ఈ వేసుకున్నటువంటి ఈ పచ్చడిని మినిమం 3 days ఊరనివ్వాలి. 3 రోజుల వరకు దీన్ని అస్సలు కదపకండి. వితిన్ హ్యాండ్ కానీ స్పూన్ కానీ ఏది కూడా పెట్టద్దు. 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని తీసి ఒకసారి చూడండి, ఒకసారి కలపండి. కలిపిన తర్వాత టేస్ట్ చూడండి. అప్పుడు కనుక మనకి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపించిన, ఆయిల్ కూడా తక్కువగా అనిపించిన, మనం మళ్ళీ కాస్త ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో కలుపుకోవచ్చండి. ఇంతే అండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుందండి మామిడి